తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం ఈ రోజు నుంచి అసలు ప్రారంభం అయితే కావాల్సి ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదివారం అయితే బ్యాంకులతోనైతే సెలవులు ఉన్న కారణంతో రైతు భరోసా అనేది రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అయితే పడనున్నాయి. ప్రతి ఒక్క రైతు అయితే ఎదురు చూస్తున్న పథకం అన్నమాట. ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఈరోజు ఆదివారమే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ మనకు అర్ధరాత్రి అకౌంట్లో డబ్బులు 6,000 జమ. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తున్నారు. అయితే రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు 6,000 రూపాయలు అకౌంట్లోనైతే జమ కానున్నాయన్నమాట. ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా 6,000ను అకౌంట్లో వేయనున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు కావడంతో అందరైతే మంచిగా ఉండండి. ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నట్లు అధికారులు అయితే తెలిపారన్నమాట. సాగుకు యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరాకు సాగు చేస్తున్న భూమికి రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందించనుందన్నమాట ప్రభుత్వం. రైతులు ఒకసారి ఇది గమనించాలి. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మొదగాడు అయితే. ఆ తర్వాత మనకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 6,000 రూపాయలు అయితే స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతుకి ఆ 12 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసే పనిలోనైతే ఉండదన్నమాట. చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం మధ్యాహ్నం 1 గంటకు అయితే రైతు భరోసాపై అయితే పూర్తిగానైతే సమీక్షనైతే మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి కొత్త స్కీమ్ రైతు భరోసాకు సంబంధించి రేషన్ కార్డులో పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలను ఈరోజు మనకు ఆదివారం నాడైతే ప్రవేశపెట్టినట్టయితే అందరికీ తెలిసిందే. అయితే రైతు భరోసా అనేది అయితే ఇంకా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. రేపు ఉదయం సోమవారం నాడు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అయితే ప్రతి ఒక్క లబ్ధిదారుల అకౌంట్లో, ప్రతి ఒక్క సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. అయితే మార్చి 31లోగా ఈ ఇంద్రమ్మ ఇల్లు దీనికి సంబంధించి ఏవైతే కొన్ని పథకాలకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే అవిటిపై అయితే దృష్టి అయితే పెట్టిందన్నమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే రేపు 1 నుండి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరిగింది. మరి 1, 2, 3 ఎకరాల వరకు అయితే పడతాయన్న ఖచ్చితంగానైతే అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగిందనమాట. ప్రభుత్వం అయితే మనకు ఒకసారి పోయినసారి చూసుకున్నట్టయితే మనకు 10, 12 ఎకరాల వరకు కూడా పోయినసారి అయితే డబ్బులు అయితే పడ్డాయి అన్నమాట. అలాగే ఈసారి కూడా మనకు రైతు భరోసాగానైతే పేరు మార్చారు కాబట్టి రైతు బంధువునే కాబట్టి ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు దీనిపై అయితే చాలా కఠినంగానైతే కొన్ని చర్యలు అయితే చేపట్టనున్నారన్నమాట. ఆల్రెడీ కూడా మనకు చర్యలు చేపట్టి అన్నీ మనకైతే ఇప్పుడు ఫిర్యాదులు కానివ్వచ్చు, అలాగే మనకు సిగ్నేచర్ కూడా కావడం జరిగింది. ఆల్రెడీ కూడా మనకు ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఉదయం సోమవారం 27/1/2025 అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్.